ఇక తెలంగాణలో అసమర్థులు రాజ్యం నిలుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటున్నారని, రైతులో చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయని తాను మంత్రికి చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామని అన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో రైతు బంధులో తగా, రైతు బీమాలో ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదని అన్నారు. ఇక నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్. మాకు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఓటు తిప్పాలి 20 రోజులు ఓటు నుంచి వెంటబెట్టు కాదు. మ్యాచర్ అంటారు, పచ్చిమిని అంటారు, తాగులే అంటారు, కొండలేరు. ఇవాళ 20 రోజులు సాగు వచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఓట్ల రైతు బంధు లేదు, రుణమాఫీ చేయలేదు, మీ పాలన మంచిగా సార్. మీరు వస్తున్నాం ప్రజా నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచిది కావడానికి లేవు. పోరాటం చేస్తున్నాము, అందరు రెడీగా ఉండండి. వాళ్ళ సంగతి చూద్దాము. ఇచ్చిన హామీని పోరాటం చేద్దాం.